ఇప్పటివరకు మీరు కోడి పందాలంటే మగవాళ్ళే ఎక్కువ ఆసక్తి చూపిస్తారనుకుంటే మాత్రం మీరు పొరపడినట్టే. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం తాడేరు గ్రామంలో ఉన్నాయి. ఇక్కడ తాడేరులో జనసేన పార్టీ నేతలు పెట్టినటువంటి కోడి పందాలకు మహిళల నుండి అనూహ్య స్పందన వస్తుంది. కూటమి నేతలంతా కూడా ఇక్కడ కోడి పందాలను ఏర్పాటు చేశారు అందరూ కలిసి. సో అంటే జనరల్గా సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా అందరూ ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ పెద్ద పెద్ద బరుల్లో లక్షలాది రూపాయలు చేతులు మారే బరుల్లో మాత్రం మహిళలకి ఎక్కువ అవకాశం ఉండదు. కేవలం ఈ మగవాళ్ళు మాత్రమే తీసుకొస్తుంటారు, వారు మాత్రమే పందాలు వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దానంతటికీ భిన్నంగా ఎక్కువ స్థాయిలో మహిళలు వచ్చారు, యువతులు వచ్చారు కోడి పందాలు చూడడానికి. అట్లాగే నిర్వాహకులు కూడా అదే స్థాయిలో వీరికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వీరందరినీ కూడా ముందు కూర్చోబెట్టి కోడి పందాలు చూసేలా అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఈ మహిళలు ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏంటి మీకు ఏ విధంగా ఉంది ఈ కోడి పందాలు చూస్తుంటే? కానీ ఇంట్లో ఏమి తిట్టరా మిమ్మల్ని కోడి పందాలకి వెళ్ళామని? ఫస్ట్ టైం అండి వచ్చాము. మాది వైజాగ్, అమ్మ వాళ్ళు ఇక్కడ. ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు చూడలే, ఇదే ఫస్ట్ టైం రావడం. మేము చాలా బాగుంది. సాంప్రదాయానికి పెట్టింది పేరు కోడి పందాలు. బాగున్నాయి. ఏంటి మీరు ఎన్నిసార్లు వచ్చారు? మొదటిసారా లేకపోతే ఇంతకుముందు చాలా సార్లు వచ్చారా? పందాలు వేశారా మీరు? లేదండి, నేనైతే ఇదే ఫస్ట్ టైం. అది మా తాడేరు గ్రామంలో అయితే ఇదే మొదటిసారిగా వేశారు. ఇక్కడ మేము అంటే సిటీ నుంచి వచ్చారు కదా, వాళ్ళకి వాతావరణం అయితే చాలా నచ్చింది అనమాట. వాళ్ళకి అక్కడైతే ఈ క్లైమేట్ అనేది, ఈ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఇలాంటివన్నీ ఇక్కడ చూసి వాళ్ళకైతే చాలా ఆనందంగా ఉంది. మేము కూడా చూస్తున్నాం కదా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. అన్నీ కూడా చాలా సాంప్రదాయంగా ఉన్నాయన్నమాట. చూసారమ్మా కోడి పందాలు ఎట్లా ఉంది? ఇక్కడ అందరూ కోడి పందాలు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మనకి సాంప్రదాయాలన్నీ కనుమరుగవుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. సాంప్రదాయాలు కనుమరుగు రావట్లేదండి. ఎందుకంటే ఈ కోలాహలము, ఈ రంగోలీ ఇవన్నీ కూడా మళ్ళీ పునరావృతమై కంటిన్యూగా తరతరాల నుంచి వస్తుంది. అది కంటిన్యూ అవుతుందని అనిపిస్తుందండి ఇదంతా చూసి. ఓకే, ఇక్కడ చూస్తున్నాం మొత్తం మహిళలందరికీ కూడా అగ్రస్థానం ఇచ్చారని చెప్పుకోవచ్చు. వీరు కూడా చరణాగోళ్ళు పట్టుకున్నారు. వీరు కూడా కొంత ఇక్కడ ఈ ఎంటర్టైన్మెంట్లో వీరు కూడా పాలు పంచుకుంటున్నారు. కోడి పుంజులు పట్టుకున్నారు. కొంతసేపు వీరు కూడా ఆహ్లాదంగా గడపడానికి కుటుంబ సభ్యులంతా వచ్చి. అమ్మ, మీ చిన్నప్పుడు మీరు కోడి పందాలకు వెళ్ళారా? వెళ్ళేవండి. ఏంటి మార్పు? ఇప్పుడే బాగుందండి, చాలా బాగుంది. అప్పుడు ఉండేయండి, ఇప్పుడు బాగుంది సరదాగా. ఏంటి ఎన్ని పందాలు ఏమన్నా వేసారు మీరు? పందాలు వేయలేక చూసేవంతే. డబ్బులు ఏమి రాలేదా మరి? పందాలు వేయలేదు. ఏంటి మీరు కోడి పుంజుని తెచ్చారు, పందాలు వేసారా? చూడడానికి వచ్చారు? చూడటానికి వచ్చాం. ఎక్కడండి? ఇక్కడ భీమవరం. ఎలా ఉంది పందాలు చూస్తుంటే? బాగుందండి, చాలా బాగుంది. ఎంత వేసారు పందెం? ఎంత వేసారు మీరు? నేనేం వేయలేదు. అమ్మ, మీరు ఏం చదువుతున్నారు? ఎక్కడికి ఎందుకు వచ్చారు పర్టికులర్ గా? పందెం కోసం వచ్చాము, చూడడానికి. చూడడానికి పందాలు చాలా సేపు జరుగుతాయి. మేము చూస్తూ ఉంటాం, ప్రతి సంవత్సరం వస్తాం. మాది భీమవరమే, సో వస్తూ ఉంటాం చూడడానికి. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ మహిళలంతా కూడా చాలా సంతోషంగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. వీరు కూడా పందాలు వేస్తున్నారు, వీరు కూడా భాగస్వాములు అవుతున్నారు. మహిళలకి పెద్దపీట వేస్తూ కూటమి నేతలు కొంత వినూత్నంగా తాడేరులో ఆలోచించడం అభినందనీయమని కూడా ఇక్కడ వచ్చిన మహిళలందరూ చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, తాడేరు నుండి.